రైతు కూలి కష్టపడి పండిస్తే పంటకి గిట్టుబాటు ధర ఉండదు. కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత. ఈ రోజు కష్టపడి మళ్ళీ రైతు పంటను వేస్తుంటే యూరియా కూడా అందించలేకపోతుంది ఈ ప్రభుత్వం. అందుకే చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత. సంపద సృష్టించాలి అని ఎలక్షన్ ముందు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు సుమారు 8,000 నుంచి 10,000 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతుంటే మరి అటువంటి పెద్ద సంపదను ఈ రోజు తమ చెంచాగాళ్ళకి లంచం తీసుకొని అమ్ముకుంటున్నారు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత పోతే ఎంత. ఇటువంటి అనేక కారణాలు, మరీ ముఖ్యంగా రైతుల పక్షాన నిలబడి వాళ్ళ గలం వినిపించడానికే రేపు 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గురజాల వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి కథం తొక్కుతూ పోయి ఆర్డీఓ ఆఫీసులో మరి నిరసన కార్యక్రమం తెలియచేస్తూ ఆయనకి అర్జీ ఇచ్చి రైతుల పక్షాన నిలబడాల్సిందిగా ఈ రోజున గురజాల పల్నాడు ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తల్ని కోరుకుంటున్నాం. రేపు హెచ్చుగా తరలిరండి. ముఖ్య అతిథులుగా పెండని రామకృష్ణారెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు కనుక ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.